నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. రాజధాని అమరావతిని చూస్తే రాష్ట్ర భవిష్యత్ కనిపిస్తుందని మంత్రి వంగలపూడి అనిత అన్నారు. అమరావతి నిర్మాణ పనులను మంత్రులు నారాయణ, అనిత, కొండపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. మావిగన్ అని మాట్లాడేవారు రాజధాని అమరావతికి వచ్చి నిర్మాణ పనులను చూడాలని రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నారు. మాజీ సీఎం జగన్ ఏపీ రాజధాని అమరావతి అని చెప్పి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను మంత్రులు నారాయణ, అనిత, కొండపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఐకానిక్ భవనాలను సంబంధించిన వివరాలను మంత్రి నారాయణ వారికి వివరించారు. దూరదృష్టితో ఆలోచించి భవిష్యత్ తరాలకు మేలు జరిగేలా సీఎం చంద్రబాబు రాజధాని నిర్మాణానికి చర్యలు చేపట్టారని మంత్రులు వెల్లడించారు. ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి పనుల తీరును పరిశీలించాలని సూచించారు. ఒక మినిస్టర్స్ క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కానీ, అదేవిధంగా అన్నీ కూడా ఒకే దగ్గర ఉండేటట్టుగా ఒక ఆఫీస్ సెటప్లు కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది కదా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంటే, ఇది కదా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మీద ప్రజలకున్న విశ్వాసాన్ని మేము అందరం కూడా నిలబెట్టుకుంటున్నామంటే. అంటే ఇలాంటి ఎస్టాబ్లిష్మెంట్ అన్నీ ఉన్న చోట తిరిగి అతను బుద్ధి లేకుండా మావిగన్ అని పేరు చెప్పి మళ్ళీ ఇంకొక కన్ఫ్యూషన్కి తెరలేపటం. అసలు ఆ మావిగన్ అనే పదాలు ఉపయోగిస్తున్న చాలామందిని వాళ్ళు మీరు వస్తే చూపించడానికి మేము కూడా రెడీగా ఉన్నాం, ఇక్కడ ఏం జరుగుతుందో చూపించడానికి. ఇక్కడ జరుగుతున్న ఐకానిక్ బిల్డింగ్స్ గురించి కానీ, స్ట్రక్చర్స్ గురించి కానీ, ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్తున్నారు ఈ డిసెంబర్ కల్లా సుమారుగా 4000 మందికి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ మంత్ ఎండింగ్ కల్లా ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్ కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పటం. ఆయన దూరదృష్టి 10 సంవత్సరాల ముందే ఇదంతా కూడా ఆలోచన చేసి కార్యరూపం చేయడం జరిగింది. మరి అలాంటి నాయకత్వంతో ఈరోజు మన రాజధానిని నిర్మాణం చేసుకుంటున్నాము. ఈరోజు చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరేట్ చూసుకుంటే అందరూ కూడా అన్ని ఆఫీసెస్ కూడా ఒకే ప్రాంగణంలో ఉంటాయి. సామాన్యుడు ఎవరు ఏ ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే ఆ సంబంధిత ఆఫీసర్స్ అందరూ కూడా ఒకే చోట ఉండడం జరుగుతుంది. అలాగే అడ్మినిస్ట్రేషన్లో కూడా నిర్ణయాలన్నీ కూడా అందరూ ఒకే చోట ఉంటారు కాబట్టి నిర్ణయాలు కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. అలాగే అడ్మినిస్ట్రేషన్ కూడా వాక్ టు వర్క్ ఎంప్లాయీస్కి కానీ లేకపోతే ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 సెక్రటరేట్ ఎంప్లాయీస్కి కూడా పక్కనే క్వార్టర్స్ కట్టడం కూడా వాక్ టు వర్క్ దగ్గరగా వచ్చి వర్క్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఎమ్మెల్యేలకు కూడా ఇక్కడ క్వార్టర్స్ రెడీ అయిపోయాయి. రేపు డిసెంబర్కి క్వార్టర్స్ అన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి. మొత్తం అన్ని బిల్డింగ్స్ కూడా రేపు డిసెంబర్ టార్గెట్గా పెట్టుకొని ఈరోజు ఎమ్మెల్యేస్కి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఎమ్మెల్సీస్ కంప్లీట్ అయిపోయింది, మినిస్టర్స్ కూడా అవుతుంది. అలాగే ఉన్నటువంటి ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోయి, గ్రూప్ 1 ఆఫీసర్స్ కూడా 50% అయిపోయింది. మిగతా ఉన్నటువంటి క్యాడర్ ఆఫీసర్స్ కూడా కంప్లీట్ అవుతుంది. శంకులాస్ బ్రిడ్జి నిర్మాణంలో ఉపాధి కోల్పోతున్న బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సిఐటియు నాయకులు నళినీకాంత్, శ్రీనివాసరావు మాట్లాడారు. శంకులాస్ ఆర్ఓబి నిర్మాణం కారణంగా నష్టపోతున్న స్థల యజమానులతో పాటు ఉపాధి కోల్పోతున్న ఉద్యోగులకు కూడా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దానిలో భాగంగా ఈ నెల 7వ తేదీన తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగే బహిరంగ విచారణకు కార్మికులు హాజరై తమ వినతి పత్రాలు అందజేయాలని సూచించారు. 500 మంది ఉద్యోగులు పనిచేస్తున్న తరుణంలో కేవలం 24 మందికే పరిహారం ఇవ్వడం సరైన విధానం కాదన్నారు. ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ బాధితుల అందరికీ పరిహారం చెల్లించాలని కోరారు. ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్గా గుర్తించి ఆ ఉద్యోగస్తులందరికీ ఒక్కొక్కరికి 5,50,000 రూపాయల చొప్పున 1,32,00,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించబోతున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం 24 మందికే అని చెప్పి ప్రకటన చేశారు. వాస్తవానికి సుమారు 400-500 మంది దాకా షాపు ఉద్యోగులు ఉంటారు. ఎందుకు ఇంత తక్కువ మందికి ఇస్తున్నారంటే వాళ్ళు చెప్పిన కారణం షాపు విస్తీర్ణంలో 40% పైగా స్థలం కోల్పోతేనే ఈ నష్టపరిహారం ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇది అన్యాయం. షాపులో ఎంత భాగం కోల్పోయినా అది షాపు మీద, వాళ్ళ వ్యాపారాల మీద, షాపు ఉద్యోగుల మీద దాని ప్రభావం ఉంటుంది. అందుకని ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ అంటే అర్థం ఈ ప్రాజెక్టు వల్ల ఎఫెక్ట్ అయిన అందరికీ ఉపాధి అలానే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి అర్థం ఉంది. అందుకని కొంత భాగం స్థలం కోల్పోయిన షాపులో వారందరికీ నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎమ్మెల్యే గళ్లామాధవి ముందస్తు జన్మదిన వేడుకల సందర్భంగా శ్రీనివాసరావు తోటలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రజాసేవలో మరింతగా రాణించాలని ఆళ్లహరి ఇతర నేతలు ఆకాంక్షించారు. సూపర్ 6 పథకాలు ఇచ్చారు, అవన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నారు. మరోవైపు గల్లా మాధవి గారు ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఎవరు లేని విధంగా గ్రీవెన్స్ పెడతా ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తనను నమ్మినటువంటి కార్యకర్తలకి అందరికీ కూడా ఏ సమస్య ఉన్నా తనని కలుసుకోవచ్చు డైరెక్ట్గా అని చెప్పి ఒకరోజు కేటాయించారు వారంలో. అలాగే మళ్ళీ ఇంకొక వారంలో ప్రత్యేకించి మహిళలకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా లేదు, కేవలం ఒక గల్లా మాధవి గారు మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి గ్రీవెన్స్ పెట్టి ఏ సమస్య ఉన్నా మహిళలకు సంబంధించి నేరుగా నన్ను కలవచ్చని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది మహిళల్లో చాలా ఆత్మవిశ్వాసం ఉంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళలందరూ కూడా గుండెల మీద చేసుకుని మాకు మాధవి గారు ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో తక్కువ ధరకు రైతుల నుంచి భూములు తీసుకోవాలని ప్రభుత్వం చూస్తోందని రైతు సంఘం నేతలు మండిపడుతున్నారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు బాధిత రైతుల పోరాట కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య, జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్, జిల్లా అధ్యక్షులు జొన్నా శివశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఔటర్ రింగ్ రోడ్డు బాధిత రైతుల సమస్యలపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వకుండా కేవలం 1.5 రెట్లు మాత్రమే ఇచ్చి భూసేకరణ చేయడం దారుణమన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు ఎంత మేర భూములు తీసుకుంటారనే అంశంపై స్పష్టత లేదన్నారు. ఈ కార్యక్రమంలో వల్లూరు భారతి, కోయ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందువల్ల ఈ ప్రకారం రేట్లు తగ్గించుకుంటా పోతే, పరిహార రేట్లు తగ్గించుకుంటా పోతే రైతుకు చాలా నష్టం జరిగింది. అందువల్ల ఎప్పుడో దీర్ఘకాలంగా తరతరాల నుంచి భూమిని కాపాడుకుంటూ ఇవాళ 3 పంటలు పండే భూములుగా మార్చుకున్న ఈ నేపథ్యంలో గుంటూరు సిటీ అవుట్కట్స్లో ఉన్న ఈ భూముల్ని కారు చౌకగా తీసుకునే పరిస్థితి రాబోతుంది. అందువల్ల దీన్ని రైతు సంఘాలుగా ఔటర్ రింగ్ రోడ్డు కమిటీగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎంత అవసరం అంతే తీసుకోవాలని, 70 మీటర్లే అంతవరకే తీసుకొని మిగిలింది తీసుకోవద్దని మేము మొదటి డిమాండ్గా పెడుతున్నాం. భూములు కోల్పోతున్న రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 2013 చట్టం చెప్పింది ఏంటంటే భూమి కోల్పోక ముందు కన్నా భూమి ఇచ్చిన తర్వాత కుటుంబాలు మెరుగుపడాలని, బాగుపడాలని చెప్పి అలాంటి పద్ధతిని ప్రభుత్వాలు పాటించాలని స్పష్టంగా చెప్పింది. అందుకని ఆ రకంగా చెప్పిన తర్వాత దాన్ని పాటించినందున దీని మీద తీవ్రంగా అసలు 50 ఏళ్ల తర్వాత వచ్చే ఈ రోడ్డే మాకెందుకని రైతులు ఆందోళన పడుతున్నారు. దీని మీద కూడా కోర్టుకు వెళ్తే బాగుంటుందని చెప్పి కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో రాజధాని ప్రభావంతో కొద్దిగా రేట్లు పెరిగినాయి అనుకుంటే ఔటర్ రింగ్ రోడ్ వచ్చి మొత్తాన్ని కొంగదీస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి 10,000 మంది రైతుల్ని ఆ ప్రభావంపై ఇది కొంగదీసేది ఎక్కువైపోతుంది. ఇది చాలా నష్టదాయకమైంది. అందుకని దీన్ని ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలని, లేకపోతే రైతులు కదిలి ఆందోళనకు సిద్ధపడటం, కోర్టుకి వెళ్ళటం మినహా వేరే మార్గం లేదని చెప్పి విజయాస్ కోస్టల్ కేర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో పూర్తి స్థాయిలో కార్డియాలజీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని డాక్టర్ యోగి తెలిపారు. అరండల్పేటలోని శ్రీ సాయి హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ యోగి మాట్లాడారు. 31 సంవత్సరాల పేషెంట్కు పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఏర్పడిందన్నారు. దానివలన తన దైనందిన జీవితంలో ఎంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఏ పని చేయాలన్నా ఆయాసం వస్తోందన్నారు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి శ్రీ సాయి హాస్పిటల్కు రావడం జరిగిందన్నారు. ఎంతో క్లిష్టమైన ఆపరేషన్ను విజయాస్ కోస్టల్ కేర్ వైద్యుల బృందం విజయవంతం చేయడం జరిగిందన్నారు. ఆపరేషన్ చేసిన 2వ రోజే పేషెంట్ను నడిపించామని తెలిపారు. విజయాస్ కోస్టల్ కేర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో అన్ని రోగాలకు చికిత్సలు అందిస్తున్నామని సీఈఓ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గుడిపాటి ప్రభాకర్ శివ, డాక్టర్ అభిలాష్, డాక్టర్ నజీర్, డాక్టర్ హేమాంజలి, డాక్టర్ నవ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. అప్పుడు వర్కప్ చేయింగ్లోనే ఇదని తెలిసిన తర్వాత, ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్తో మేము ఫోన్లో మాట్లాడిన తర్వాత కంప్లీట్గా ఏదైతే గుండె నొప్పి ఉందో, ఆయాసం ఉందో కంప్లీట్గా ఇప్పుడు ఏం లేవు ప్రస్తుతానికి. ఆ పేషెంట్కి అలా ఉండడం ఈ 31 సంవత్సరం చేయటం వల్ల గుండె అనేది చాలా పెద్దది అయిపోయింది. ఎందుకంటే రైట్ వెంట్రికల్, రైట్ ఏట్రియం, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ బ్లడ్ ఫ్లో అనేది డబుల్ ఉంటుంది మామూలుగా నార్మల్ కన్నా. దానివల్ల పల్మోనరీ హైపర్ టెన్షన్ అంటారు. మోడరేట్ టు సివియర్ పల్మోనరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ ఉండటం వల్ల అన్ని సెంటర్లు రిజెక్ట్ చేసినాయి. ఎందుకంటే పేషెంట్కి హైపర్ టెన్షన్ ఉంటే వెంటిలేటర్ మంచి తీయటం పోస్ట్ ఆపరేటివ్గా వెరీ కష్టంగా ఉంటుంది, బయట తీయలేము. అలాంటి కండిషన్లో మా ఎనస్థీషియా బృందం కానీ, మా జనరల్ మెడిసిన్ బృందం కానీ వాటి సహకారంతో పేషెంట్ని మంచిగా సక్సెస్ఫుల్గా చేసి బయటికి పంపించినందుకు నా తరపున, మా డాక్టర్లందరి తరపున కోస్టల్ కేర్ యాజమాన్యానికి నా కృతజ్ఞత తెలుపుతున్నాను.
గోల్డ్ టీకేఆర్స్ కూడా మనం అప్రాక్సిమేట్గా ఒక 40 గోల్డ్ టీకేఆర్స్ పోయిన నెల, అంతకుముందు నెల, గత 2 నెలల్లో మనం 40 మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్లు గోల్డ్ టీకేఆర్స్తోనే చేసాం. మధ్యతరగతి వాళ్ళకి కావచ్చు, పేదవారికి సంబంధించి వైద్య సేవలు అందాలి అనుకున్నప్పుడు మాత్రం మనకేంటంటే మనకి CMRF సంబంధించిన వైద్య సేవ ఫెసిలిటీ ఉంది, అట్లాగే LOC ఉంది. అంటే గవర్నమెంట్ నుంచి పేషెంట్కి ఆర్థిక సహాయం ఒక లెటర్ ద్వారా ఇస్తారు. ఆ సర్వీసెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. అలాగే ఈ 2 విభాగాలు, 2 హాస్పిటల్ సంబంధించి పూర్తి స్థాయి ఇన్సూరెన్స్, క్యాష్లెస్ సదుపాయం ఉంది, రీఎంబర్స్మెంట్ సదుపాయం కూడా ఉంది. మన విజయాస్ కోస్టల్ కేర్ హాస్పిటల్కి ఏదైనా ఇబ్బందితో వస్తే వాళ్ళు బయటకు వెళ్ళి చూపించుకోవాల్సినంత నెసెసిటీ ఇంక వేరే విభాగాలు లేవు, అన్నీ మన దగ్గరే ఉన్నాయి. తల నుంచి బొటనవేలు వరకు ఒక హ్యూమన్ ఆర్గాన్ సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా మన విజయాస్ కోస్టల్ కేర్ హాస్పిటల్లో ఉన్న అవర్ రెస్పెక్టెడ్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ అందుబాటులో ఏ వైద్య సదుపాయం కావాలన్నా 24 గంటల సర్వీసెస్ మనకు అత్యద్భుతంగా చేస్తున్నామండి. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు టైలరింగ్లో ఉచిత శిక్షణా తరగతులు ప్రారంభమవుతున్నాయి. బ్రాడీపేట 5వ లైన్లోని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా మహిళలకు టైలరింగ్లో ఉచిత శిక్షణ ఇస్తున్నామని డాక్టర్ కల్పన తెలిపారు. మహిళలు పారిశ్రామికవేత్తలు అవ్వడానికి ఇటువంటి శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని చెప్పారు. కేవలం 60 నుంచి 70 మంది వరకే శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అందుకే 96813833 నెంబర్కు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మానవతా సభ్యులు శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ టైలరింగ్ లో చేరాలనుకుంటే 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి చూసారా, ఈ ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకుంటే కనుక వాళ్ళ పేర్లు రిజిస్టర్ నమోదవుతాయి. కేవలం 60 మంది 70 మంది లోపు మాత్రమే మేము శిక్షణ ఇవ్వగలుగుతాం కాబట్టి బాగా నేర్చుకోవాలనుకునే వాళ్ళు ముందుగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకొని. గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో 4 రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్పోర్ట్స్ సెక్రటరీ కుప్పాల హనుమంతరావు, సీనియర్ న్యాయవాది మెహతీ శంకర్, SYK లీగల్ వారియర్స్ కెప్టెన్ S. ఏడుకొండలు మీడియాతో మాట్లాడారు. న్యాయవాదులు తమ వృత్తిలో ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారని తెలిపారు. అందుకే ఆట విడుపుగా ఈ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొత్తం 8 టీంలు 4 రోజుల పాటు క్రికెట్ ఆడతాయని అన్నారు. చివరి రోజున గెలుపొందిన టీంలకు బహుమతి ప్రదానం చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుబాని, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికల్లా 8 టీంలు వచ్చినాయి. 2 రోజులు లీగ్, 3వ రోజు సెమీస్, 4వ రోజు ఫైనల్స్, ఫ్రైడే. అట్లా మేము ఆల్ ఇండియా లెవెల్లో కూడా మేము చెప్తున్నాం మా అడ్వకేట్స్ గురించి. వేరే దేశాల్లో కూడా ఆడతాం మేము, ఎలీటా కోసం చెప్తున్నాం. ఇండియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాను, ఆస్ట్రేలియా, ఇట్లా అన్ని టీములు జరుగుతాయి, ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. అలా మా గుంటూరు బార్ నుంచి చంద్రశేఖర్ రెడ్డి, చందు అని అతను ఇండియాకి ఆడేవాడు. అట్లాగే ఏపీ స్టేట్ తరఫున అశ్వత్ చాలామంది ప్లేయర్స్ ఆడారు. మానసిక ఆరోగ్యానికి మేము కూడా మా లాయర్స్ కూడా అన్ని క్రీడల్లో కూడా మాకు మంచి ప్రావీణ్యం ఉంది, నైపుణ్యం ఉంది అని తెలియజేయడానికి ఈ ఆగస్టు 15 సందర్భంగా గేమ్స్ పెట్టాము. దీనిలో షటిల్ గేమ్ పెట్టాము, ఇండోర్ గేమ్స్ పెట్టాము, అవుట్డోర్ గేమ్స్ పెట్టాము, షటిల్ పెట్టాము, క్యారమ్స్ పెట్టాము. అట్లానే క్రికెట్ టోర్నమెంట్ కూడా పెడుతున్నాము. మా గుంటూరు బార్ అసోసియేషన్లో 8 జట్లు, 8 టీంలు, బలమైన టీంలు 8 టీంలు ఉన్నాయి. మా టీంలకి మొత్తం 4 రోజులు మ్యాచ్లు జరుగుతాయి. ఫస్ట్ 2 రోజులు లీగ్ మ్యాచ్లు జరుగుతాయి, 3వ రోజు వచ్చి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది, 4వ రోజు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లు కూడా ఎంతో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. మా పీడీజే గారు వచ్చారు, బార్ కౌన్సిల్ మెంబర్స్ వచ్చారు, అందరూ చేతున్నరుగా ఘనంగా ఓపెనింగ్ జరిగింది. ఇక ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.